ఆలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా అమెరికాలో రాగసాగరికా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం. మళ్ళీ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పాడుతా తీయగా. ఇందులో 300 మంది ఔత్సాహికులు ఆడిషన్లో పాల్గొన్నారు. వారిలో 19 మందిని ఎంపిక చేయడం చాలా కష్టమైంది. ఇంకో విశేషం ఏమిటంటే పని కట్టుకుని చేసింది కాదు ఇది. ఈ 19 మంది కూడా ఆడపిల్లలే కావడం యాదృచ్ఛికం అంతే. ముందుగా ఈ 19 మందిని మీ హర్షధ్వానాల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వీళ్ళందరి ధ్యేయం, నేను తల్లిదండ్రులకి మీకు మనవి చేసేది ఏంటంటే గెలవడం ఓడిపోవడం కాదు. ఆ 2 మాటలు పాడుతా తీగ డిక్షనరీలో లేదు. బాగా పాడడం, బాగా పాల్గొనడం, ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథుల సలహాలు, నా సలహాలు తీసుకుని తర్వాత వాళ్ళ పాటల తీరును పరిణతి చెందించుకోవడం అనేటటువంటిది ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి సంఖ్యాపరంగా చివరికి ఫైనల్స్కి వచ్చేసరికి 4, 6 ఉండాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని సంచికల తర్వాత తక్కువ మార్కులు వచ్చిన కొంతమంది నిష్క్రమించడం జరుగుతుంది. కానీ అది వాళ్ళ తీసిపోయిన తనానికి మచ్చుతునక మాత్రం కాదు, ఉదాహరణ కానే కాదు. ప్రతిసారి నేను చెప్తున్నట్టుగా సచిన్ తెందూల్కర్ కూడా ఫస్ట్ బాల్కు అవుట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మాలాంటి వాళ్ళు కూడా సినిమాల్లో పాడుతున్నప్పుడు మొదటి టేక్ ఓకే కాదు, చాలా టేకులు పాడాక అవన్నీ అతికించి కత్తిరించి మీకు బాగా వినిపించేదానికి మేము చాలా తాపత్రయాలు పడుతూ ఉంటాం. కానీ ఈ పిల్లలకు ఒకేసారి అవకాశం ఇస్తున్నాం. ఆ ఒక్కసారి వాళ్ళు ఎంత బాగా పాడితే దాన్ని దృష్టిలో ఉంచుకుని నేను మార్కులు వేయడం జరుగుతుంది. కానీ ఇందులో నెగ్గిన వాళ్ళందరూ గొప్ప సింగర్సు, మిగతా వాళ్ళు కాదని మాత్రం కానే కాదు. అది మాత్రం మీరు దయచేసి మనసులో పెట్టుకోవాలి. ఈరోజు ఆ 19 మందిలోని తొలి 6 బృందం ఈ పోటీలో పాల్గొంటుంది. అంటే 3 బృందాలుగా విభజించాం, 6, 6, 7. ఈ మొట్టమొదటి కార్యక్రమం మొదటి 6 మందితోటి ప్రారంభించబోతున్నాం అన్నమాట. ఈ కార్యక్రమంలో ప్రథమ విజేతకు $10,000, ద్వితీయ విజేతకు $5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా $2,500 అందిస్తున్నది యప్ టీవీ. ప్రపంచంలోనే అతిపెద్ద సౌత్ ఏషియన్ ఇంటర్నెట్ టీవీ. తెలుగుతో పాటు 12 భాషల్లో 170 భారతీయ ఛానల్స్తో దక్షిణాది భారతీయులకు విజ్ఞాన వినోదాలను అందిస్తోంది. ఈ యప్ టీవీ స్థాపకులు, అధినేత అయినటువంటి శ్రీ ఉదయ్ ఈ బహుమతి రొక్కాన్ని అందిస్తున్నారు. వారి వదాన్యతకు ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జార్జియా రాష్ట్రంలోని అట్లాంటా నగరానికి సమీపంలో ఉన్న ఆల్ఫరెటా నగరంలోని ఇండిపెండెన్స్ హై స్కూల్లో జరుగుతోన్న పాడుతా తీయగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ముందు జార్జియా రాష్ట్రం గురించి కొన్ని విశేషాలను ముచ్చటించుకుందాం. అమెరికా దేశంలో ఆగ్నేయ దిశగా ఉన్న రాష్ట్రం జార్జియా. 1732 సంవత్సరంలో ఈ రాష్ట్రం ఏర్పడింది. ఈ రాష్ట్రంలో
పీచ్ పళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని పీచ్ స్టేట్ అని కూడా పిలుస్తారు. అలాగే ఎంపైర్ స్టేట్ ఆఫ్ ది సౌత్ అని కూడా వ్యవహరిస్తారు. అమెరికాలో ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో జార్జియా ఒకటి. తూర్పున అట్లాంటిక్ సముద్రం మరియు సౌత్ కెరోలినా రాష్ట్రం, దక్షిణాన ఫ్లారిడా రాష్ట్రం, పడమరన అలబామా రాష్ట్రం, ఉత్తరాన టెనెసీ, నార్త్ కెరోలినా రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్న రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రంలో ఉత్తరాన సుందరమైన బ్లూ రిడ్జ్ మౌంటైన్స్ ఉన్నాయి. ఏషియన్స్, ముఖ్యంగా భారతీయులు, చైనా వారు ఎక్కువగా నివసిస్తున్న దక్షిణాది రాష్ట్రం ఈ జార్జియా. ఈ రాష్ట్ర ప్రజలలో ఎక్కువ శాతం రిపబ్లికన్లు. ప్రస్తుతం శ్రీ నేథన్ డీల్ గారు గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్య పట్టణం మన ఈనాటి పాడుతా తీయగా కార్యక్రమం తొలి భాగానికి వేదికగా నిలుస్తున్న ఈ అట్లాంటా నగరం. ఇప్పుడు నేటి మన ముఖ్య అతిథి చిరు పరిచయం. ఈ వసపిట్ట పుట్టింది శ్రీమతి విమల, శ్రీ పి నారాయణన్ కుట్టి దంపతులకు కేరళలోని పాలక్కాడ్లో. ఈ వాగుడుకాయ పెరిగింది పూర్తిగా హైదరాబాదులోనే. తార్నాక సెయింట్ యాన్స్ స్కూల్లోను, సికింద్రాబాద్లోని రైల్వే జూనియర్ డిగ్రీ కళాశాలలో చదువుకుని దూర విద్య ద్వారా ఎంకామ్ పట్టాను పుచ్చుకున్న ఈ కేరళ కుట్టి కేవలం మాటల పోగు మాత్రమే కాదు, ఆటల పులుగు కూడా. భద్ర టీచర్ గారి దగ్గర 7 సంవత్సరాలు కూచిపూడి నృత్యాన్ని, ఆనంద్ శంకర్ గారి దగ్గర 1 ఏడాది పాటు భరతనాట్యాన్ని నేర్చుకున్నారు. ఎరిసెట్లో ఓ నృత్య ప్రదర్శన చేస్తుండగా చూసిన ప్రముఖ సినీ టీవీ నటుడు ప్రదీప్ అసిస్టెంట్ అయినటువంటి ఉమామహేశ్వరరావు పెళ్లి చూపులు అనే దూరదర్శన్ సీరియల్తో ఈమెను నటిగా తీర్చిదిద్దారు. అయితే ఈమె అభిమానులకు ఈమె ప్రతిభలోని తెలియని కొత్త కోణం ఒకటి ఉంది. అదే రంగస్థల నటన అనుభవం. హిందీలో పుత్రకామేష్టి, కొడుకు పుట్టాలి, స్వామి వివేకానంద వంటి నాటకాలతో ఆంధ్ర రాష్ట్రంలోనే కాక కలకత్తా, ఢిల్లీ రంగస్థల వేదికలపైన నటించి ఉత్తమ నటిగా పురస్కారాలు అందుకున్నారు. జగమెరిగిన సత్యం వ్యాఖ్యాతగా సాధించిన పురోగమనం 1995-96లో వన్స్ మోర్తో ప్రారంభమైన యాంకరింగ్ ఈ 2 దశాబ్దాలలో అసంఖ్యాకమైన అభిమానులను తెచ్చిపెట్టింది. మహిళాలోకపు స్టార్ మహిళగా ఈ లేడీ బాస్ ఇప్పటి వరకు 5,000 కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 200కి పైగా సినిమా ఆడియో కార్యక్రమాలను రక్తి కట్టించారు, కెవ్వు కేక పెట్టించారు. 100 సింగిల్ ఎపిసోడ్లు, 20కి పైగా సీరియళ్లు, వ్యాఖ్యాతగా 5,000కి పైగా ఎపిసోడ్లు, 200 సినిమా ఆడియో సంబరాలు. ఇవి అంకెలు మాత్రమే. ఈ అంకెలకు అందని అంకిత భావం, సుస్పష్టమైన వాచికం, అసభ్యతకు తావులేని ఆంగికం, అలసట కనిపించని హావభావ ప్రదర్శనం, అన్నిటికీ మించిన వినయ సంపద. ఈ మేలుగుణాల కలగలుపే నేటి ముఖ్య అతిథి పల్లెశన పాచివీటిల్ సుమా. అదేనండి మీ సుమా, మన సుమా, మనందరి సుమా, శ్రీమతి సుమా రాజీవ్ కనకాలను ఆత్మీయంగా వేదికపైకి మీ చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నాం. ఆత్రేయ గారి రచన, మెల్లిసై మామన్నర్ అంటే లలిత సంగీత చక్రవర్తి అని పిలువబడే ఎంఎస్ విశ్వనాథన్ గారి సంగీతం. గుప్పెడు మనసు సినిమాలో నేను పాడిన పాటతోటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా, నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా, జావిలి నవ్వున నువ్వేనా, గోదారి పొంగున నువ్వేనా, నువ్వేనా నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా, జాబిలి నవ్వున నువ్వేనా, గోదారి పొంగున నువ్వేనా, నువ్వేనా. నిన్నేనా అది నేనేనా కలగన్నానా కనుగొన్నానా, నిన్నేనా అది నేనేనా కలగన్నానా కనుగొన్నానా, అల్లి బిల్లి పదమల్లేనా అది అందాల పందిరి వేసేనా,
అల్లి వెళ్ళి పదమల్లేనా అది అందాల పందిరి వేసేనా నువ్వేనా సంపంగి పూన నువ్వేనా జాబిలి నవ్వున నువ్వేనా గోదారి పొంగున నువ్వేనా నువ్వేనా కళ్ళేనా హరివిల్లేనా అది చూపేనా విరితూపేనా తుళ్ళి తుళ్ళి పడు వయసేనా నన్ను తొందర వందర చేసేనా తుళ్ళి తుళ్ళి పడు వయసేనా నన్ను తొందర వందర చేసేనా నువ్వేనా సంపంగి పూన నువ్వేనా జాబిలి నవ్వున నువ్వేనా గోదారి పొంగున నువ్వేనా నువ్వేనా నువ్వైనా నీ నీడైనా ఏనాడైనా నా తోడవునా నువ్వైనా నీ నీడైనా ఏనాడైనా నా తోడవునా మళ్ళీ మళ్ళీ కలవచ్చేనా ఇలా మల్లెల మాపై విచ్చేనా మళ్ళీ మళ్ళీ కలవచ్చేనా ఇలా మల్లెల మాపై విచ్చేనా నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా జాబిలి నవ్వున నువ్వేనా గోదారి పొంగున నువ్వేనా 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 సంపంగి పువ్వున నువ్వేనా నేనే సార్, అది నేనే. ఎంత బాగా పాడారు సార్ నా గురించి పాట. బాబా బాబా, థ్యాంక్ యూ సో మచ్. ఐస్ క్రీమ్లో గులాబ్ జామున్ కలిపి తిన్నట్టు హాయిగా ఆవకాయ అన్నంలోకి నెయ్యి వేసుకున్నట్టు కమ్మగా ఎంత బాగుంది సార్ అసలు మీ పాట. బాబా బాబా బాబా, థ్యాంక్ యూ సో మచ్. నేనే సార్ అన్నారు కాబట్టి ఒక అతిశయం కూడా ఉంది. నువ్వైనా నీ నీడైనా ఏనాడైనా నా తోడవునా. మా కార్యక్రమాలకంతా తోడుగా ఉన్నారు కాబట్టి గొడవ లేదు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెంటనే పిల్లల కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముందుగా వాళ్ళందరికీ గివ్ దెమ్ ఎ వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఆల్ ది బెస్ట్ టు యూ కిడ్స్, బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. మొట్టమొదటి గాయనిమణిని దయచేసి ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ విష్ణుప్రియ. నేను ఎడిసన్, న్యూజెర్సీ నుంచి వచ్చాను. మా అమ్మగారి పేరు మృదుల, మా నాన్నగారి పేరు రాజ్ కుమార్. నేను వుడ్బ్రూక్ ఎలిమెంటరీ స్కూల్లో 4వ తరగతి చదువుకుంటున్నాను. అమ్మా నాన్న వచ్చారా ఇక్కడికి? నమస్కారం అండి, స్వాగతం మీకు కూడా. సంగీతం నేర్చుకుంటున్నావా? ఎవరి దగ్గర? శ్రీనిధి అక్క, అను, కీర్తన, సుందర్ కుమార్ అండి. ఓకే, చాలా సంతోషం తల్లి. విష్ యూ ఆల్ ది బెస్ట్. నువ్వు ఇవాళ మాకు శుభ ప్రారంభం చేయబోతున్నావు అన్నమాట కార్యక్రమానికి. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. విష్ణుప్రియ ఎంపిక చేసుకున్న పాట స్వాతి కిరణం సినిమా నుంచి మహాదేవన్ గారు స్వరపరిచింది. మహాదేవన్ గారని కాదు, ఇది పొగళేందు గారే స్వరపరిచారు. వాణి జయరామ్ గారు పాడిన పాట, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచన. తెలిమంచు కరిగింది తలుపు తీయవా ప్రభు.
ది బెస్ట్ విష్ణుప్రియ.
థ్యాంక్ యూ. విష్ణుప్రియ చాలా బాగా పాడావు. అందులోనూ ఫస్ట్ ఇక్కడ ఈ సిరీస్ స్టార్ట్ అవుతుంది, నీతోనే స్టార్ట్ అయింది సాంగ్. ఇంత ధైర్యంగా ఇంత ముందు నిలబడి ఆ ఏజ్లో పాడావంటే ఇంకొంచెం గట్టిగా చప్పట్లు కొట్టచ్చు విష్ణుప్రియకి. ధన్యవాదాలు. సో నీతోనే ఈ పాడుతా తీయగా సిరీస్ స్టార్ట్ అవుతుంది యూఎస్లో. హౌ డస్ ఇట్ ఫీల్? చాలా సంతోషంగా ఉంది. అబ్బా, నేను ఇంగ్లీష్లో అడిగిన అమ్మాయి తెలుగులోనే సమాధానం చెప్పింది. బాగుంది అమ్మా. నేను మొన్న ఎడిసన్ న్యూజెర్సీకి వెళ్ళాను సార్. అక్కడ వుడ్బ్రూక్ ఎలిమెంటరీ స్కూల్లో చదువుతుంది తను. వాళ్ళ ప్రిన్సిపల్ మిస్సెస్ సెర్లో, ఆవిడని కలిశాను నేను. ఆవిడని కలిసినప్పుడు విష్ణుప్రియ గురించి మేమిద్దరం చాలాసేపు ఆల్మోస్ట్ ఒక 3-4 hours మాట్లాడుకున్నాం. ద ఓన్లీ డిస్కషన్ వాజ్ తను చాలా చక్కగా పాడుతుంది. సుమా, మీరు మాట్లాడుతుంటే ఏది నిజంగా చెప్తున్నారు, ఏది సరదాగా చెప్తున్నారు మాకు అర్థం కాదు. సీరియస్గానే చెప్తున్నారు కదా ఇది. మీకు ఎలా అనుకుంటే అలాగా. నేను కాదు ఇక్కడ అనుకోవాల్సింది, మిగతా వాళ్ళందరూ. చెప్తున్నాను నేను. సార్ మధ్యలో ఎందుకు అది నోరు మీరగాడిది. ఓకే. అయ్యో బాబోయ్. సో అక్కడ మేము ఈ విషయం మాట్లాడాము. విష్ణుప్రియలో బోలెడంత టాలెంట్ ఉంది. మేము మా స్కూల్ నుంచి తనని ఇటు పంపిస్తున్నాము. పాడుతా తీయగా అనేటువంటి షో చాలా సక్సెస్ఫుల్ షో అక్కడ ఇండియాలో అని తెలిసింది. అండ్ బాలుగారు అంటే మాకు చాలా ఇష్టం అని ఆవిడ చెప్పారు. ఇది అతిశయం అండి. బాలు అంటే ఎవడో కూడా తెలియదు ఆవిడకి. ఓకే, ఊరుకోండి సార్. ఊరుకుంటున్నా అందుకనే. ఇక మెహక్, ఆశ్రిత, జై ఉన్నారు కదా నీ క్లోజ్ ఫ్రెండ్స్. అవును. ఆశ్రిత బాగుందా? నేను అడిగానని చెప్పు. లాస్ట్ టైం కలిసినప్పుడు నాకు డోనట్ కూడా కొనిచ్చింది. జైని ఏం అడిగినా కూడా తప్ప ఇంకేం సమాధానం రాలేదు నాకు. బట్ సో నైస్ తెలుసా. వీళ్ళందరూ నాకు కలలో వచ్చారు. అది లేకపోతే మళ్ళీ తంతారు నన్ను అందుకని. కానీ చాలా బాగా పాడావు. ఐ లైక్డ్ ఇట్ సో మచ్. ఇంకేమైనా ఉందా నేను చెప్పడానికి? విషయ సేకరణ బాగా చేశారు. పేర్లన్నీ ముందుగా కనుక్కొని చక్కగా కల్లోకి వచ్చారు అన్ని. దట్ ఈస్ సుమా. మేము ఉంటున్న ఊరికి ఎడిసన్ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? యూనో, మనకి ఇంత కాంతి వస్తుంది, ఏమున్నాయి ఆ లైట్ల లోపల? బల్బ్స్. అవును. ఎలక్ట్రిసిటీ కనిపెట్టిన వాడు ఎవరు? బల్బు. థామస్ అల్వా. ఆయన పుట్టిన ఊరు అది. అందుకని ఆయన పేరు పెట్టారనమాట. నాకు కూడా రాత్రి కల్లోకి వచ్చి చెప్పాడు. చాలా బాగా పాడావు తల్లి, చాలా బాగా పాడావు. ముందుగా నాకు చాలా ఆనందం ఏంటంటే శృతి సుభగంగా ఉంది, అక్షరాలన్నీ కూడా చక్కగా ఉచ్చరించావు. ఇంతకంటే ఏం కావాలి ఎవరికైనా? నవ్వుతూ పాడుతున్నావు హాయిగా. ఎక్కడ టెన్షన్ అనేటటువంటిది ఏమీ లేకుండా హాయిగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ పాడుతున్నావు. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన లక్షణాలు వేదిక మీద పాడేవాళ్ళకు ఉండవలసిందన్నమాట. ఒక చిన్న కరెక్షన్ చెప్తాను. వాణి జయరాం గారు విద్వన్ మణి. ఆవిడ చాలా తెలివైనటువంటి మహాగాయని మణి. ఆవిడ మాతృభాష తమిళం, కానీ చాలా భాషల్లో పాడారు ఆవిడ. ఎలా పర్ఫెక్ట్గా పాడిన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి దగ్గర నుంచి నువ్వు గమనించావంటే నా లా వచ్చినప్పుడు కొద్దిగా తమిళ వాసన కనపడుతుంది అక్కడ. నీ దోవ పొడవున నా అని వినపడుతుంది. కువ కువల ల అలా అనకూడదు న్యాయంగా అయితే. నీ దోవ పొడవునా నా నానే నా లేదు. ఇప్పుడు అను ఎలా అంటావు? నీ దోవ పొడవునా. అది కరెక్ట్. నా అనకు, నా పర్ఫెక్ట్. గారాబు కిరణ్ కవనాల గాలి సంగతులు, అక్కడ కూడా ఇంకొంచెం సస్టైన్ చేయి. నువ్వు బ్రెత్ కోసం కొంచెం ఇబ్బంది పడుతున్నావు అక్కడ. నువ్వు పాడుతున్నప్పుడు నీ రాజసానికి ఇవే అంటున్నావా, నీ రాజసానికి అవి అంటున్నావా? నీ రాజసానికవి అవి కదా. ఎందుకనో ఇక్కడ కివే అని రాసి ఉంది, నాకు తెలియదు కరెక్ట్ అయింది ఏదో. ఏదైనా తప్పులేదు. నీ రాజసానికి అవి నీ రాజనాలు అని. నీ రాజసానికి అవి నీ రాజనాలు అన్న రాశారు కదా. ఆ రెండు మాటలకు అర్థం తెలుసా నీకు? న్యాచురలీ వాళ్ళకు తెలియకపోవడం వల్లే కదండి నేను ఇక్కడ ఉన్నాను. వాళ్ళకి అన్నీ తెలిస్తే వాళ్ళు కాంపిటీషన్కి ఎందుకు వస్తారు, నేను ఇక్కడ ఎందుకు కూర్చుంటాను? ఈ టాపిక్ నేను ఎందుకు తీసుకొచ్చానంటే, తల్లిదండ్రులు పిల్లలకు పాట నేర్పిస్తున్నప్పుడు సంగీతం మీదే ఎక్కువగా మీ గుర్తు ఉంటుందన్నమాట, మీ గురి ఉంటుంది. పాట పాడుతున్నప్పుడు అనుభవించి పాడాలంటే పాటలో ఉన్న పదాల అర్థం వాళ్ళకి తెలియాలి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. మాకే తెలియదు అని మీరు అనొచ్చు, వీలైతే తెలుసుకోండి ఎవరి ద్వారానని.
నీ రాజసానికివే నీరాజనాలు, 2 డిఫరెంట్ వర్డ్స్ ఉపయోగించిన పద్ధతి అద్భుతం సీతారామశాస్త్రి. నీ రాజసం అంటే టీవీ, దర్పం. ఒక కింగ్ వస్తున్నాడంటే ఎలా వస్తాడు? నాలాగా ఇలా ఉంగిపోయాడు, ఇలా వస్తాడనమాట. నీ రాజసం, అది ఆయన రాజసం. ఎవరి గురించి చెప్తుంది పాటలో? సూర్యుడి గురించి. భూపాల నీమ్రోల ఈవేళ గానాలు, నీ రాజసానికివే నీరాజనం. నీరాజనం అంటే హారతి పట్టడం అనమాట. ఈ చిన్న చిన్నవన్నీ కూడా చాలా చిన్న కరెక్షన్సే, బట్ చాలా బాగా పాడే పాట. చాలా బాగా పాడే పాట, కష్టమైన పాట. ఎంత అందంగా పాడావు చెప్పడానికి వీల్లేదు. మొట్టమొదటి శుభారంభం నిజంగా మా కార్యక్రమానికి నువ్వు ఇవాళ శ్రీకారం చుట్టావు. చాలా సంతోషం తల్లి. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు సార్. రెండవ గాయనిమణిని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రేయ కొమరగిరి. నేను నార్త్ కేరళ నుంచి వచ్చాను. మా అమ్మగారి పేరు సరస్వతి కొమరగిరి, మా నాన్నగారి పేరు ప్రవీణ్ కొమరగిరి. ఇండియాలో మా ఊరు ఖమ్మం. ఇప్పుడు ఏ స్కూల్లో చదువుకుంటున్నాను? ఇక్కడ నేను కార్నేజ్ మిడిల్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. ఎవరి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నావు? మా అమ్మగారి దగ్గర. చాలా సంతోషం. అమ్మ నాన్న వచ్చారు ఇక్కడికి? నమస్కారం అండి, స్వాగతం మీకు కూడా. ఈ చిరంజీవి పాడబోయే ఈ పాటలో సహగానం చేయవలసిన వాడు ఉన్నారు సహకరించడానికి. గాయత్రి, శ్రీమతి హరిణి, చిరంజీవి సాయి చరణ్. తను ఎంపిక చేసుకున్న పాట వనమాలి రచన, సంగీతం మికీ జమేయర్, గానం శశికిరణ్, శ్రావణ భార్గవి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో అమ్మ అని కొత్తగా అన్న పల్లవితో సాగే పాట. All the best, Shreya. All the best, Shreya. All the best, Shreya. అమ్మా
శ్రేయ చాలా బాగా పాడావు. అండ్ అందులోనూ పేపర్స్ ఏమీ పెట్టుకోకుండా పాడడం గ్రేట్. నువ్వు కానీ తను కానీ ఇద్దరు లిరిక్స్ చూడకుండా పాడేస్తున్నారు చక్కగా. నేను నా గురించి చెప్తున్నాను సార్. నేను ఒక పాట పాడాలంటే అసలు ఎన్ని వందల సార్లు చూసుకోవాల్సి వస్తుందా అని అది. అండ్ అమ్మ గురించి పాడావు. మీ అమ్మగారు ఎంత కష్టపడ్డారో నిన్ను ఈ స్టేజ్ వరకు తీసుకురావడానికి, మా అమ్మగారు ఎంత కష్టపడ్డారో నన్ను ఈ స్టేజ్ వరకు తీసుకురావడానికి, బాలుగారు అమ్మగారు ఎంత సంతోషించారో ఎంత పొంగిపోయారో ఆయన్ని ఆ స్టేజ్లో చూసి. అమ్మలు అమ్మలే కదా, బంగారు తల్లులు. అమ్మ గురించి ప్రస్తావన ఎలాగో వచ్చింది కాబట్టి నేను మలయాళం అమ్మాయి అయినప్పటికీ కూడాను నేను ఈరోజు తెలుగులో యాంకరింగ్ చేయగలుగుతున్నాను అంటే దానికి మెయిన్ కారణం మా అమ్మగారు. మా అమ్మగారే కనుక నాకు తెలుగు నేర్పించకుండా ఉండుంటే, స్కూల్లో చదువుతున్న రోజుల్లో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకో ఉపయోగపడుతుంది అని చెప్పకుండా ఉండుంటే ఈ రోజున నాకు ఈ ప్రొఫెషన్ అయ్యి ఉండేది కాదు. అందుకని అమ్మల గురించి మాట్లాడితే మళ్ళీ ఎమోషనల్ అయిపోతాము. ప్రస్తావన వచ్చింది కాబట్టి బాలుగారు, మీ అమ్మగారి గురించి ఏదైనా ఒక తీపి జ్ఞాపకం మాతో షేర్ చేసుకోరా? ఒక వయసు వచ్చాక మా మేనమామ గారి దగ్గర చదువుకోవడానికి వెళ్ళాను నేను. ఆయన నన్ను చదివించారు. అప్పుడు నేను తర్వాత చెప్పాలనుకున్న విషయం మీరు ఎలాగ అడిగారు. ఓ ముద్దు బిడ్డ అని ఓ సినిమా వచ్చింది. నాకు అమ్మ కూర్చుని ఎప్పుడూ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి, సెలవులు రాకపోయినా సరే ఏదో కారణంతో మళ్ళీ నేను నగరి అనే ఒక ఊర్లో చదువుకుంటున్నాను, చిత్తూరు జిల్లాలో. అమ్మ నాన్న నెల్లూరులో ఉండేవారు. సందు దొరికితే వెళ్ళిపోవాలని ప్రతి క్షణం అమ్మ జ్ఞాపకం వచ్చేది. అది సహజం ఆ వయసులో పిల్లలందరికీ. 11 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నప్పుడు, అదే వీళ్ళ వయసు ఉన్నప్పుడు. ఆ సినిమాలో చూడాలని ఉంది అమ్మా చూడాలని ఉంది, పొరపాటు పనులిక చేయబోమని నీతో చెప్పాలి. ఆ పాట విన్నప్పుడల్లా పిచ్చి ఏడుపు వచ్చేసేది నాకు. ఎందుకో తెలియదు, అంత బాగుంటుంది ఆ పాట. కంటికి నిద్దుర రాదే, నే తింటే నోటికి పోదే, చూడటం ఇక కూడదంటే ఏడుపొస్తుందమ్మా. ఎంత బాగుంటుంది ఆ పాట. అది విన్నప్పుడల్లా నాకు ఏడుపు వచ్చేది. ఎవరికైనా సరేనండి, నాన్న మార్గదర్శి, నాన్న గురువు, చీకట్లోంచి వెలుతురులోకి తీసుకెళ్ళేవాడు. అమ్మ మరో జన్మే ఎత్తుతుంది బిడ్డను పుట్టించడానికి. అలా మా అమ్మ ఇంత పెద్ద ఫ్యామిలీని ఎలా పోషించిందో ఇప్పుడైతే మాకు తెలియదు. మేమేదో సంపాదిస్తూ చాలా ఆనందపడిపోతున్నాం, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఫేస్ చేస్తున్నామని. ఆ రోజుల్లో ఉన్న మీగర్ ఇన్కమ్తో ఏ కొరత లేకుండా ఒక తల్లి కనుక పని చేయకపోతే ఎంత కష్టం ఇంట్లో ఉన్నప్పుడు. ఇన్ ఎ వే ఐఎమ్ సో అటాచ్డ్ టు మై మదర్. ఇప్పుడు కూడా 2 నెలలు వెళ్ళాలా నాన్న అమెరికాకి, వారానికి ఒకసారైనా ఫోన్ చేయరా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొని ఆయన, ఒక్కడే వెళ్తున్నావా, అందరినీ తీసుకెళ్ళొచ్చు కదా, చరణ్ని, కోడల్ని, మా కోడల్ని, అందరినీ. ఆవిడకి ఏదో వాళ్ళు ఉంటే నాకు సైన్యంలో ఉంటారండి. సో మదర్స్ ఆర్ మదర్స్. అందుకని భగవంతుడు ప్రతి చోట ఉండడానికి కుదరదు కాబట్టి అమ్మని సృష్టించాడు అంటారన్నమాట. ఈ పాట కూడా చాలా బాగా చేశాడు. సింపుల్ మెలడీ తీసుకొని మధ్యలో చిన్న క్లాసికల్ రాగాతో ఒక చరణం 4 లైన్లు పెట్టి మళ్ళీ ఆ పై స్థాయికి వెళ్ళడం చాలా బాగా రాశారు. వనమాలి కూడా చాలా బ్యూటిఫుల్గా రాశారు పాట. ప్రతి వాళ్ళు కోరుకునేటటువంటి కోరిక ఇదే. ఇష్టం ఉన్నా లేకపోయినా అందరూ ఏమనుకుంటారంటే ముసలితనం వచ్చేస్తుంది కదా, మళ్ళీ మనం చిన్నవాళ్ళం అయిపోతాం, చాలా బాగుంటుంది, మళ్ళీ ఇన్నాళ్ళు బతకొచ్చు అని. దానికి ముఖ్యమైన కారణం మళ్ళీ అమ్మ ఒళ్ళు పడుకోవాలని, అమ్మ గోరుముద్దలు తినాలని, నాన్న దగ్గర తన్నులు తినాలని, ఆ ఆనందాలన్నీ అనుభవించాలని. నిజంగా జరగలిగితే ఎంత బాగుంటుందో చెప్పడానికి ఊళ్ళలేదు. బాల్యం అనేటటువంటిది ప్రతి వ్యక్తి జీవితంలో చాలా అద్భుతమైన ఒక పరిణామం. ఆ బాల్యాన్ని తిరిగి పొందగలిగితే నిజంగా ఎంత బాగుంటుందని అనిపిస్తుంది అన్నమాట. అక్కడక్కడ చిన్న చిన్న శృతి దోషాలు ఉన్నాయి తప్ప అదర్వైజ్ యువర్ పర్ఫెక్ట్లీ ఆల్రెడీ. ఎక్కడంటే బంగారం నువ్వమ్మా, ఆ సస్టైన్ నోట్స్ అన్నీ మనకు చాలా శత్రువులు పట్టించేస్తాయన్నమాట. కొంచెం అటు ఇటు అయినా శృతిలో చేరకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి చోట్లలో. వీచే గాలి వెలిగే తారల సాక్షిగా ఎలా పాడుతున్నావు? వీచే చూడు, నింగి, అది స్థాయి. స్లైట్లీ కొంచెం గట్టిగా పాడు.
ఎప్పుడు పాడుతున్నా సరే వెళ్ళిపోవాలి. ఆల్ ది బెస్ట్. నిష్క్రమించబోతున్న ప్రతి చిన్నారికి $500 బహూకరిస్తున్న నాట్స్ వారి సౌజన్యానికి కృతజ్ఞతలు తెలియజేద్దాం మన చప్పట్లతోటి. మూడవ గాయనమణ్ణి పిలుద్దామా? అందరికీ నమస్కారం. నా పేరు అనన్య పెనుగొండ. నేను ఆష్బర్న్ వర్జీనియా నుంచి వచ్చాను. నేను ఈగల్ రిడ్జ్ మిడిల్ స్కూల్లో 7th క్లాస్ చదువుతున్నాను. మా అమ్మగారి పేరు స్వాతి పెనుగొండ, మా నాన్నగారి పేరు రాజశేఖర్, మా తమ్ముడు పేరు అజయ్ భరద్వాజ్ పెనుగొండ. నేను ఇండియాలో మా ఊరు హైదరాబాద్. నేను సంగీతం కొమండూరి శేషాద్రి గారి నుంచి నేర్చుకుంటున్నాను. మహాన్ భావుడు, చాలా గొప్ప విద్వాంసులమ్మ ఆయన. నేను నిర్వహించిన కార్యక్రమానికి కూడా 1-2 సార్లు ఆయన న్యాయ నిర్ణేతగా వచ్చారు. చాలా గొప్ప గాయకులు, వయలిన్ కూడా చాలా బాగా వాయిస్తారు ఆయన. నీ పేరేంటన్నావు? అనన్య. ఓకే, అనన్య అంటే యునిక్. నిజంగా చాలా మంచి పేరు. ఐ విష్ దట్ యూ విల్ బి యునిక్ ఇన్ ఆల్ యువర్ ఎండివర్స్. నీ కళలన్నీ కూడా యునిక్గా ఉండాలి, నువ్వు సాధించాలని మనసారా కోరుకుంటున్నాను తల్లి. అమ్మ నాన్న వచ్చారా? నమస్కారం అండి, స్వాగతం. గాడ్ బ్లెస్ యు. అనన్య ఎంపిక చేసుకున్న పాట చాలా అందమైన పాట, చాలా ఆర్ద్రమైన పాట. దేవులపల్లి వారి రచన, మహాదేవన్ గారి సంగీతం, సుశీలమ్మ గానం. గోరింటాకు సినిమా నుంచి గోరింట పూచింది. ఆల్ ది బెస్ట్ అనన్య. ఆల్ ది బెస్ట్ అనన్య. ఆల్ ది బెస్ట్ అనన్య. గోరింట పూచింది కొమ్మాలేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. గోరింట పూచింది కొమ్మాలేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. ఎంచక్క పండిన ఎర్రని చుక్క, చిట్టి పేరంటాలికి శ్రీరామ రక్ష. తన్నే పేరంటాలికి కలకాలము రక్ష. గోరింట పూచింది కొమ్మాలేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. మామిడి చిగురెరుపు, మంకెన పువ్వెరుపు, మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు. మామిడి చిగురెరుపు, మంకెన పువ్వెరుపు, మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు. సందేవన్నెల్లోన సాగే మబ్బెరుపు, తానెరుపు అమ్మాయి తన వారిలోన. గోరింట పూచింది కొమ్మాలేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు. సింధూరంలా పూస్తే చిట్టి చేయంత, అందాల చందమామ అతనే దిగి వస్తాడు. గోరింట పూచింది కొమ్మాలేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. పడకూడదమ్మా పాపాయి మీద, పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు. పాపిష్టి కళ్ళల్లో పచ్చ కామెర్లు, కోపిష్టి కళ్ళల్లో కురివే మంటలు. గోరింట పూచింది కొమ్మాలేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది.
అనన్య ఎంత చక్కగా ఫ్లో అయ్యావో. థ్యాంక్ యూ. అట్లాంటా రోడ్ మీద ట్రాఫిక్ జామ్ లేని కారు వెళ్ళినట్టు చాలా బాగుంది. థ్యాంక్ యూ. పాట అర్థమైందా? చెప్పారా మీ అమ్మ నీకు ఈ పాట? అవును. చెప్పారా? అవును. ఏమని చెప్పారు? నేను ఇంగ్లీష్లో చెప్పచ్చా? ప్లీజ్, తప్పలేదమ్మా, ఏమీ తప్పలేదు. ఈ మాత్రం మీరు తెలుగు మాట్లాడటమే గొప్ప విశేషం. This song is about a mom singing to her daughter while putting Gorintaku, and she blesses her daughter, and she also talks about what kind of husband she'll get if depending on the color of the henna. వండర్ఫుల్, వండర్ఫుల్, చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. నీకు ఎందుకంటే ఇప్పుడు నీకు మందారంలా పుయ్యాలా, గన్నేరులా పుయ్యాలా, సింధూరంలా పుయ్యాలా, నీకేది కావాలి? అనన్య సంగతి పక్కన పెడితే సావిత్రి గారికి మాత్రం చక్కగా పూసిందండి గోరింటాకు. బాలు గారు లాంటి హస్బెండ్ దొరికారు. ఓ, మీరు మా ఆవిడ సావిత్రి గురించి చెప్తున్నారా? వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడిపోతారు. నేను మిస్సెస్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్తున్నాను. చందమామ అందాలవాడు ఎవరైనా కాదు, మీకు వచ్చే వాళ్ళందరూ మిమ్మల్ని హాయిగా పాటలు పాడిస్తూ, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ, మీరు పుట్టిన పాపాయిలకి వీలైతే కలిసి పాటలు పాడడం, లేకపోతే అమ్మ పాడుతుంటే చేతులతో తాళం వేసేవాడు వస్తే చాలు, అంతకంటే ఏం అక్కర్లేదు. అదే మేము విష్ చేసేది. ఇకపోతే ప్రతిసారి నువ్వు ఇబ్బంది పడుతున్న ప్లేస్ ఎక్కడంటే ఇందులో పల్లవి పాడమ ఒకసారి. గోరింట పూచింది కొమ్మాలే కొమ్మ అంటున్నావు నువ్వు. కొమ్మ అంటే ఆ పై స్థాయికి యువర్ టేకింగ్ లిటిల్ మోర్ టైం. గోరింట పూచింది కొమ్మ, ఆ స్ట్రైట్గా వెళ్ళిపో. కొమ్మాలే అది ఫాస్ట్గా రావాలి. నువ్వు కొమ్మ అంటున్నావు, కొమ్మ లేకుండా, ఆల్మోస్ట్ అది కరెక్ట్. ఇది మ్యూజిక్ డైరెక్టర్ నేర్పించే పద్ధతి అనమాట. అది కావాలని అడుగుతారు వాళ్ళు. అలాగే మొగ్గ తొడిగింది, కరెక్ట్. ఎంచక్క పండేన ఎర్రని చుక్క అంటున్నావు, చూసావా? అది చుక్క, చుక్క అనకు, చుక్క. చాలా అర్థవంతమైన పాట. ఈ పాట రాసిన ఆయన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారని చాలా చాలా గొప్ప వ్యక్తి, తెలుగుకు చాలా గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. మీరందరూ పాఠాల్లో ఏన్షియంట్ హిస్టరీ చదువుకుంటున్నప్పుడు లాగానే తెలుగు భాషకి ఇంత అందాన్ని తీసుకొచ్చినటువంటి మహాకవులలో ఒకరైనటువంటి ఈయన గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే మహాదేవన్ అనే వ్యక్తి కేరళలో పాలక్కాడ్ నుంచి వచ్చాడు ఈ అమ్మాయిలాగానే. ఆయన తెలుగులో ఎన్ని మంచి పాటలు చేశారు. ఆయన అసిస్టెంట్ పొగలేంది, ఆయన మలయాళీ, ఆయన తెలుగులో కవిత్వం చెప్పేవాడు. సో భాష ఏదైనా భావం తెలుసుకొని దానికి స్వరాన్ని కూరిస్తే అందంగా ఉంటుందన్నమాట. తర్వాత లాస్ట్ చరణం స్టార్టింగ్ ఇక్కడ ఎలా పాడుతున్నావు? మేమందరం చేసే తప్పే ఇది. మళ్ళీ పాడు. ఇంకోసారి పాడు. పడకూడదమ్మా అని కదా ఉంది. ఎందుకు? ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టు యూ. ఆల్ ది సింగర్స్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్. లోపల ఒక చిన్న భయం అన్నమాట. ఆ నోట్ కరెక్ట్గా అందుతుందో లేదో అనడానికి ఒక ఊత కావాలి. నోట్ అనుకోవడం అప్పుడు పడకూడదమ్మా అంటే, బట్ రికార్డ్ అవుతున్నప్పుడు ఇది బాగోదు. పడకూడదమ్మా, కనపడకూడదమ్మా. Otherwise you sang so pretty. Thank you. As pretty as you are. God bless. Thank you. God bless you. God bless you. 4వ చిరంజీవిని ఆహ్వానిద్దాం హర్షధ్వానాలతో. అందరికీ నమస్కారం. నా పేరు నైమిష వీడవలపాటి. నేను న్యూజెర్సీ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు నెల్లూరు. మేము 5వ తరగతి థామస్ ఎడిసన్ చారిటబుల్ స్కూల్లో చదువుతున్నాను. మా అమ్మగారు పేరు భాను, మా నాన్నగారు పేరు మనోజ్, మా చిన్ని తమ్ముడు పేరు వైశ్విక్, మా సంగీతం టీచర్ పేరు గీత చుంది గారు. నీ ఫ్రెండ్స్ పేరు అంజలి, ఆకాంక్ష, మేధ, హర్షిక. నీకు నీ మ్యాథ్స్ టీచర్ అంటే చాలా ఇష్టం. తెలుసు, అన్నీ తెలుసు నాకు. వెరీ గుడ్. ఇంకా తర్వాత ముద్దుగా ఉంది నువ్వు తెలుగు మాట్లాడుతుంటే. నువ్వు తెలుగు మాట్లాడాలని మీ అమ్మా నాన్న ఎంత తాపత్రయపడుతున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్.
how they're working so very hard to make you speak your mother tongue. I appreciate that. అమ్మ నాన్న వచ్చారు ఇక్కడికి. నమస్కారం అమ్మ, స్వాగతం మీ అందరికి. నైమిష ఎంపిక చేసుకున్న పాట అనంత్ శ్రీరామ్ రచన, అనూప్ రూబెన్ సంగీతం, చైత్ర బృందం పాడారు. ఆటోనగర్ సూర్య నుంచి షూరా షూరా. బెస్ట్ ఆఫ్ లక్ నైమిష. ఆల్ ది బెస్ట్ నైమిష. ఆల్ ది బెస్ట్ నైమిష. చూస్తే అనవసరాలే అద్దం కావాలి, అందాలి అద్దంలో చూస్తే. సూరా 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 నీ పరాక్రమం నా తనాన్ని గెలిచేనా, నరా నరా నీ మహోత్సవం తరతరాల్లో నిలిచేనా. వచ్చే మహత్వం ఉన్న సొగసు నీది, నీ వయ్యారం చూస్తూ చూస్తూ నాలో వేగం దాసోహం కదా. సూరా 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 నీ పరాక్రమం పరవశాలు చిలికేనా, నరా నరా నీ మహోత్సవం తరతరాలు నిలిచేనా. వండర్ఫుల్ నైమిష, చాలా బాగా పాడావు. నీ పాటతో పాటు నాకు నీ హ్యాండ్ మూమెంట్స్ బాగా నచ్చాయి. అసలు ఎంత బాగుందో.
ఒక వేపుడు ఇచ్చేసి ఉండుంటే అయిపోయి ఉండేది ఈ పాటికి. వేపేసిందో పక్కన. మొత్తం శిరస్సు వచ్చే మహత్త ఉల్లాసగొస్సు నీది నీ వయ్యారం చూస్తూ చూస్తూ నాలో వేగం దాసోహం కదా. చాలా బాగా పాడావు. మీ ప్రిన్సిపల్ ఇల్డేజ్ గారు అడిగానని చెప్పు. మంచి ఫ్రెండ్స్ నాకు. యా లేదు సార్, ఆవిడ కళలో కాదు, ఎయిర్పోర్ట్లో కలిశారు మొన్న. అందరూ కళలు అంటే ఎలా కష్టం కదా. కొంతమందికి నేను వెయిటింగ్ లిస్ట్లో కూడా ఇచ్చాను. రేపో ఎల్లుండో వస్తారు వాళ్ళు టోకెన్ సిస్టంలో. అసలు నైమిషా ఆవిడ నేరుగా మీ దగ్గరికి వచ్చారా? మీరు ఆవిడ గుర్తుపెట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళారు? లేదు, ఆవిడ నా స్టార్ మహిళ ఫ్యాన్ అంట. ఆవిడ నా దగ్గరికి రావడమే 1800+ అన్నారు. అంతే, నేను ఫ్లాట్ అయిపోయాను. సరే, నైమిషా పాట పక్కన పెడితే ఆర్కెస్ట్రాని నేను అసలు పొగడకుండా ఉండలేకపోతున్నాను. ముఖ్యంగా మన పాల్ రాజ్ గారు అండ్ జోగారావు గారు వాయించినటువంటి తీరు చాలా గట్టిగా ఒకసారి వాళ్ళకి చెప్పట్లండి ఇద్దరు. ఎస్పెషలీ పాల్ రాజ్ గారు, మీరు ఆ బీజియంలో ఇచ్చినటువంటి ఆ బీట్ ఉంది చూసారా సార్? ఈ పాటలో తబలాలు లేవు అసలు, వాడు వాయించలేదు. బ్యూటీ లైజ్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్ సార్. ఓ, నేను గుడ్డివాడిని అనమాట. నాకు చెవులు కొంచెం అధికంగా పనిచేసి, నేను నోరే అనుకున్నాను, చెవులు కూడా అధికంగా పనిచేస్తాయి. చాలా సార్, చాలా. చరణంలో కూడా బాగా వాయించారండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ నైమిషా. Thank you so much. I will tell you about small changes which you got to do in this song. First of all, చలికాలంలోన పొగమంచైన మనసు ఆ లైన్ పాడమా ఒకసారి. చలికాలంలోన పొగమంచైన మనసు నీ వేసవిలాంటి శ్వాస. చలికాలంలోన యువర్ సెల్ఫ్, దట్స్ యువర్ వాయిస్. పొగమంచైన మనసు, you are slightly going into an artificial way of singing, that is falsetto. You should not go to falsetto. If you sing openly, you can reach that note. Can you try now, please? చలికాలంలోన పొగమంచైన మనసు openly. You shout. Let us see. చలికాలంలోన అక్కడి నుంచి పాడు. చలికాలంలోన పొగమంచైన మనసు నీ వేసవిలాంటి శ్వాసను తాకి కరిగింది రోజు. అసి తరిమింది రోజు అనేటప్పుడు వాల్యూమ్ ఎక్కువ వస్తుంది. అంటే అంతకు మునుపు వరకు యు ఆర్ సింగింగ్ ఇన్ ఫాల్సెటో. That volume also should be like the volume when you are comfortably placing yourself. You have a consciousness that pitch is too high, I should sing in a falsetto. There are certain songs where you can go falsetto, but here you have to openly sing. చలికాలంలోన పొగమంచైన మనసు ఈ వేసవిలాంటి శ్వాసను తాకి కరిగింది రోజు. How you are singing is చలికాలంలోన పొగమంచైన మనసు నీ వేసవిలాంటి శ్వాసను తాకి కరిగింది రోజు. The volume should be the same all the way. But you know the best part of that one? You are singing in one comfortable breath. That is something amazing. More than singing, thanks for standing so long and listening to my blah, 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 blah. You did a great job in singing this song. I appreciate that. God be with you. The main thing I was telling you is try to sing from your heart. God bless you. Take care. పిల్లలందరూ చాలా అదృష్టవంతులు సార్. ఎందుకంటే మీ పాఠశాలలో ట్రైన్ అవుతున్నారు వీళ్ళందరూ. ఎంత అదృష్టం ఉంటే ఇక్కడికి వచ్చి మీరు చెప్తూ ఉంటే అవన్నీ విని మళ్ళీ సవ్యమైనటువంటి మార్గంలో వెళ్ళేటువంటి అవకాశం ఎంత తక్కువ మందికి కలుగుతుంది. నేనే గనక ఆ రోజుల్లో ఇక్కడ వచ్చి ఉంటేనా ఒక సింగర్ అయ్యేటువంటి అవకాశం మిస్ అయ్యాను సార్. నేను ఒక మంచి కో సింగర్తో పాడే అవకాశం నేను మిస్ అయ్యానమ్మా. మీరు అలా అనుకుంటారు అనుకోలేదు. నువ్వు ఎలా ఏమనుకుంటాను నువ్వు అనుకున్నావో నాకు తెలుసు. దిగులు పడొద్దు తల్లి. మరుజన్మ కనుకుంటే నేను యాంకర్గా పుడతాను, నువ్వు గాయనిగా పుట్టు. వద్దు సార్, మీరు అప్పుడు కూడా గాయకుడుగానే పుట్టాలి. అది లంగర్గా వద్దు. వద్దు వద్దు, లంగర్ అయ్యొద్దు. ఓకే, తర్వాత అమ్మాయిని పిలుద్దాం, చప్పట్లు కూడా వేసి. అందరికీ నమస్కారం.
నమస్కారం, నా పేరు స్నేహ మొక్కాల. నేను హ్యూస్టన్ టెక్సస్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు తిరుపతి. మా అమ్మగారు సంధ్య మొక్కాల, మా నాన్నగారు రమేష్ మొక్కాల. నేను గ్యాలవే స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. మా సంగీతం గురువు గారు మణిశాస్త్రి గారు. మీ ప్రిన్సిపల్ డెబ్బీ స్టౌట్ గారు. క్లోజ్ ఫ్రెండ్స్ సంజన అండ్ స్వప్న. ఇక బ్రదర్స్ జీవన్ అండ్ శ్రవణ్. ఐ రైట్? అవును. ఇంత చిన్న వయసులో నాకు ఇన్ని విషయాలు ఎలా తెలుసనే కదా నీ డౌట్. తెలిసిపోతూ ఉంటాయి. అలాగే నీకు నీ హోమ్ రూమ్ టీచర్ గన్జాలిస్ బాగా ఇష్టం. అది కాదా పేరు? అదే నేను చెప్పారే రాంప్రసాద్ గారు. మీ ఇంటి పేరు ఏంటి చెప్పావు? వాట్స్ యువర్? మొక్కాల. నిన్ను చక్కగా తెలుగమ్మాయిలాగా ఇలా తీర్చిదిద్దిన మీ అమ్మా నాన్నకు మొక్కాల. ఇక్కడ వచ్చారా వాళ్ళు? నమస్కారం అండి. వారిని ఇంట్లో కాపలా పెట్టి మీరు ఒక్కరే వచ్చారా? 2 అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళని చూసుకుంటూ ఆయనకు మొక్కుతున్నాను తల్లి. ఓకే, స్నేహ ఎంపిక చేసుకున్న పాట. వాళ్ళ నాన్నగారు అక్కడ ఏం చేస్తున్నారో ఆ పాట ఇప్పుడు ఆవిడ పాడబోతోంది. రచన సిరివెన్నెల, సంగీతం రెహమాన్, గానం హరిణి బృందం. మా ఈ హరిణి కాదు, ఇంకో హరిణి, తమిళ హరిణి, ఇందిరా సినిమా నుంచి. ఆల్ ద బెస్ట్ స్నేహ. లాలీ లాలీ అనురాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే, చిన్న పోదా మరి చిన్ని ప్రాణం, కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే, అంత చేదా మరి వేణుగానం, కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా పారమైన మనసా, పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాదయి ఏకాంత వేళ, లాలీ లాలీ అను రాగం సాగు
అప్పుడే పాట అయిపోయిందా అనిపించింది స్నేహ. ఇంకొంతసేపు పాడుంటే బాగుండేది అనిపించింది. చాలా బాగా పాడావు, చాలా హాయిగా ఉంది పాట. పైగా భయపడకుండా పాడావు, లిరిక్స్ చూడకుండా పాడావు. వెరీ నైస్. థ్యాంక్ యూ. యు ఆర్ నియర్ పర్ఫెక్ట్, యు ఆర్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. చాలా కాన్ఫిడెన్స్ ఉంది పాట మీద. ఎందుకంటే దరినానా అది అది కూడా చాలా కంఫర్టబుల్గా అన్నావు. ఆ పై స్థాయి కూడా చాలా కంఫర్టబుల్గా పలికింది. ఈ హరిణి అనే గాయని ఎంత అదృష్టవంతురాలు అయితే, అమ్మాయి పాడిన మొట్టమొదటి పాట ఇది. ఎవరికైనా ఇంత గొప్ప పాట ఫస్ట్ టైం దొరకడం, హ్యాట్స్ ఆఫ్ రెహమాన్. ఎంత అద్భుతంగా కంపోజ్ చేశాడు. బాగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ పాట చేయడానికి కారణం క్యాప్టెన్ కూడానండి. ది డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, ఓన్లీ ఫిల్మ్ హూ హ్యాస్ డైరెక్టెడ్. సుహాసిని డైరెక్ట్ చేసిన సినిమా ఇది. తమిళంలో వచ్చిన సినిమాని తెలుగులోకి అనువాదం చేస్తే అనువాదం పాటలా ఉందా, ఎంత గొప్పగా రాశారు సుందరరామూర్తి గారు. చిన్నబోదా మరి చిన్ని ప్రాణం అన్న మాట నాకు ఎన్నిసార్లు విన్నా కూడా ఎంత బాగుంటుందో. లాలి అని రాగం సాగుతుంటే ఎవ్వరూ నిద్రపోరేంటి, నేను లాలి పాడుతుంటే నోబడీ స్లీపింగ్. చిన్నబోద మరి చిన్ని ప్రాణం, ఎంత అందమైన మాట రాశాడు అక్కడ. అంత చేదా మరి వేణుగానం. మిగతా వాళ్ళకి ఒక ఇన్సిడెంట్ వల్ల ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఒక చిన్న పాప పాడేటటువంటి పాట, అతను ఎన్నుకున్న రాగం కానివ్వండి, దీని వెనకాతల ది కల్చర్ ఆఫ్ ఎ డైరెక్టర్ ఈజ్ నోన్. ఎంత బాగా చేశాడు రెహమాన్ ఈ పాట. శుభం భూయాత్. వెళ్ళిరా తల్లి. Last but not the least, అందరికీ నమస్కారం. నా పేరు నిఖితా పాతపాటి. నేను శాన్ అంటోనియో టెక్సస్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు విజయవాడ. మా అమ్మగారు పేరు శైలజ, మా నాన్నగారు పేరు రాజశేఖర్. నేను కీస్టోన్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. కర్ణాటక సంగీతం గురు శ్రీ ఆనంద నాదయోగి గారు మరియు శ్రీమతి సుజాత వెంకటేశ్వరన్ గారు. నా లైట్ మ్యూజిక్ గురు మణిశాస్త్రి గారు. రవి గారు, ప్రిన్సిపల్ రవి గారు. ప్రిన్సిపల్ తెరిసా పవర్స్, వెరీ పవర్ఫుల్ ప్రిన్సిపల్ I should say. I have seen her in action. She is amazing. వండర్ఫుల్. వాట్ అ ఫెంటాస్టిక్ లేడీయే కదా. మేమందరం వాళ్ళు బాగా సౌకర్యంగా పాడడానికి మేము ఒక ప్లాట్ఫామ్ ఇస్తాం. మీలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు పాడకుండా చేయడానికి ఇలాంటి. సార్, ఇప్పుడు ఇది లైట్ మ్యూజిక్, సో ఎలా ఉండాలి, అమ్మాయి కొంచెం లైటర్ వేలో పాడాలి. నేను అమ్మాయిని లైట్ చేస్తున్నాను. లైట్లు వేయడం మాత్రమే కాదు, మనిషి కూడా. అమ్మ నీ గురించి ఇక్కడ చూడు నన్ను. నీ క్లోజ్ ఫ్రెండ్స్ తన్వి అండ్ దీక్ష బాగున్నారా? బాగున్నారు. నేను అడిగానని చెప్పమ్మా. ఓకేనా? ఓకే. అమ్మ నాన్న వచ్చారా? ఆడియన్స్లో ఉన్నారు ఇక్కడ. నమస్కారం అండి. తను ఎంపిక చేసుకున్న పాట వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ సాంగ్స్. ప్రతి వాళ్ళు ఈ రోజుకు గుర్తుపెట్టుకున్న పాట. దాశరథి గారి రచన, రాజేశ్వరరావు గారి సంగీతం, గానం ఘంటసాల మాస్టారు. చివరిని ఒకసారి అలా వచ్చి తొంగి చూసి వెళ్ళిపోతారు. సుశీలమ్మ గారితో పాడిన పాట చదువుకున్న అమ్మాయిల సినిమా నుంచి వినిపించని రాగాలి. ఆల్ ది బెస్ట్ యూ. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. వినిపించని రాగాలే కనిపించ
చక్కగా పాడావు తల్లి. నిజంగా ఈ రోజులో ఇంత చక్కటి వేషధారణ థ్యాంక్ యూ. చాలా బాగుందమ్మా. ఎవరు నేర్పించారు ఈ పాట? చెప్పు తల్లి, ఎవరు నేర్పించారు? అది నా గురువుగారు మణిశాస్త్రి అంటే నేర్పించారు. పైగా మధ్య మధ్యలో నువ్వు చేత్తో పట్టినటువంటి ఆ ముద్రలు ఎంత బాగున్నాయో తెలుసా? పాట అర్థం కాని వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా చెప్పిన నీ తీరు చక్కగా ఉంది తల్లి. థ్యాంక్ యూ. పైన పెట్టమ్మా, పైన పెట్టు. అదే కీ పెట్టప్పమ్మా. థ్యాంక్ యూ. చాలా సంతోషం తల్లి. అసలు నేను అమెరికాలో ఉన్నానా లేకపోతే ఇండియాలోనే ఉన్నానా? చాలా బాగుందమ్మా. మీరు చక్కగా లంగా జాకెట్లు వేసుకున్నారు, అక్కడేమో వెస్టర్న్ పోకడ్లకు పోతున్నారు మా ఇండియాలో. ఇక్కడ మీరందరూ బాగున్నారమ్మా. థ్యాంక్ యూ. సరే నాన్న, ఉంటాను. నా దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి. తను మధ్యలో మీరు పాడుతున్నప్పుడు, నువ్వు పాడుతున్నప్పుడు ఆవిడంది, ఈ పాట కోసం ఈ అమ్మాయి పుట్టిందా అన్నట్టుగా ఉంది. సరిగ్గా సరిపోయింది ఆ అమ్మాయికి ఈ పాట అన్నట్టుగా. యూ లెర్నింగ్ డాన్స్? నేర్చుకోవట్లేదు, కానీ పట్టడంలో చాలా గ్రేస్ఫుల్గా ఉంది నువ్వు పాడుతూ అంటుంటే. యూనో, వినిపించని రాగాలంటే ఏమిటంటే, వినిపించని రాగాలే మాకు అర్థమైంది అనేటట్టు చేస్తున్నాం అన్నమాట. అంత లాస్ట్ చరణంలో అన్నట్టుగానే ఆ తొలి చూపులు నాలోనే వెలిగించే వెలిగించే ఆ సంగతి ఒకసారి అంటావా తల్లి? తొలి చూపులు నాలోనే వెలిగించేది. ఫస్ట్ క్లాస్. థ్యాంక్ యూ సార్. ఇది ఎంత మంచి చాలా గొప్ప కంపోజిషన్ అండి. రాజేశ్వరరావు నాయనకి తెలుగు జాతంతో ఎంత రుణపడి ఉంటుందో, దాశరథి గారికి ఎంత రుణపడి ఉంటుందో, అన్నపూర్ణ సంస్థకు ఎంత రుణపడి ఉంటుందో చెప్పడానికి వీల్లేదు. ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఇవి. మోహన్ రాగం తీసుకుని మధ్యలో ఒక అన్యస్వరమైన మా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాను నేను ఎప్పుడు కూడా. చెలరేగిన తెంబెరలే, అది పాడు ఒకసారి. చెలరేగిన తెమ్మిరలే, అది ఒరిజినల్ లేదు, కానీ ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది నాకు. నువ్వు పాడా చూసావు ఆ సంగతి? సుశీల్ గారు పాడలేదు అనుకుంటున్నాను నేను. చెలరేగిన విన్వలపే వసంతములా పులకించి పూచినది చెలరేగిన తెమ్మెరలే, అంతే ఉందనుకుంటాను. నువ్వు అన్నది ఇంకా బాగుంది. అది చాలా బాగుంది. మంచి పాట. ఐ డోంట్ సే ఇట్, యూ సాంగ్ ఇట్ సో పర్ఫెక్ట్. మీ వయసుకు ఇది చాలా ఎక్కువ పాట. ఇలా పాడడం చాలా గొప్ప విశేషం. పీపుల్ టెక్ మరియు నాటా సౌజన్యంతో ఈటీవీ సమర్పించు దుర్గాని పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. ఈ కార్యక్రమానికి కారకులైన అందరికీ కూడా మరొకసారి నమస్కరిస్తూ, వచ్చే వారం మళ్ళీ 2వ సంచికతో మీ ముందుకు వస్తామని చెప్పి. బాలుగారు, ఏంటండి ఇది? మీరు పాట పాడాలి కదా ఇప్పుడు. సాధారణంగా వచ్చినటువంటి గెస్ట్ ఒక పాట పాడడం ఆనవాయితీ. కరెక్ట్, వెళ్ళిపోండి. అక్కడ మార్క్ నల్లగా మార్క్ చేస్తుంది. అక్కడ నాకు తోచిన శృతిలో నేను పాడతాను, మీకు వచ్చిన శృతిలో మీరు వాయించండి. సాసరా గాలాడాలి రీ రిదం కలిపి గాగలాట చెయ్యాలి మా మనం కలిసి పాపసి వయసులో తాగుడుకు విడిచి నీ నిదుర మరచి మనమంతా ఆట పాటల్లో నా సాసరా గాలాడాలి రీ రిదం కలిపి గాగలాట చెయ్యాలి మా మనం కలిసి పాపసి వయసులో నిదుర మరచి రాదంటుంది ఆవిడ. చక్కగా పాడారు. లలిత గళారాధనలో వెలిగే చిరుదెవ్వెను నేను. సరి గమ పదాని సా. ఏమిటో చూస్తూ ఉంటే ఈ సిరీస్ అయ్యేసరికల్లా నాకు సంగీతం అబ్బేలానే ఉంది. ముద్ద పప్పే కలుపుకోండి
ఆవకాయ అన్నం, గుత్తి వంకాయ కూర, అబ్బబ్బబ్బబ్బబ్బా నోరు ఊరించేశారు పాటతో. మాఘమాసం ఎప్పుడొస్తుందా? చాలా బాగా పాడారు. సునీతగా మాట్లాడితే ఎలా ఉంటుందని ఆవిడ మాట్లాడి వినిపించింది అనమాట. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నీ బ్రతుకంత కావాలి పూల బాట. జలక దిగలా జా ఏక మారా జా జా ఆజా జా ఆజా. నీ మది చల్